నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మన ఫార్మ్లో చాలా ఉపయోగకరమైన ఒక చిన్న పరికరం గురించి తెలుసుకుందాం. అదే పీహెచ్ మీటర్. చాలామంది రైతులు ఫీడ్ క్వాలిటీ, మందులు, వ్యాక్సిన్లు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ నీటి క్వాలిటీ గురించి అంతగా పట్టించుకోరు. నిజానికి బర్డ్స్ ఎక్కువగా తీసుకునేది నీరే. కాబట్టి నీటి నాణ్యత బాగుంటేనే బర్డ్స్ యొక్క ఆరోగ్యం అనేది బాగా ఉంటుంది మరియు గ్రోత్ కూడా బాగుంటాయి. అందుకే నేను ఈ పీహెచ్ మీటర్ను కొనుగోలు చేశాను. ఈరోజు అది ఎలా పనిచేస్తుంది, ఎందుకు అవసరం, ఫామ్లో ఎలా ఉపయోగించాలి అనే విషయాలను వివరంగా చూద్దాం. ముందుగా పీహెచ్ అంటే ఏమిటి? పీహెచ్ అంటే నీరులో ఎంత ఆమ్ల శాతం ఉంది లేదా క్షార శాతం ఉంది, దీన్ని తెలియజేసేదాన్నే పీహెచ్ మీటర్ అని అంటారు. పీహెచ్ మీటర్లో సాధారణంగా పీహెచ్ స్కేల్ అనేది 0 నుండి 14 వరకు ఉంటుంది. అందులో 7 అంటే న్యూట్రల్, 7 కంటే తక్కువ ఉంటే ఆమ్ల స్వభావం అని, 7 కంటే ఎక్కువ ఉంటే క్షార స్వభావం అని. మన ఫామ్లో నీటి పీహెచ్ సరైన స్థాయిలో ఉండటం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్ని మందులు కానీ వ్యాక్సిన్లు కానీ పీహెచ్ ఎక్కువగా ఉన్న నీటిలో సరిగ్గా పని చేయవు. ఇప్పుడు ఈ పీహెచ్ మీటర్ గురించి చూద్దాం. ఇది ఒక చిన్న డిజిటల్ పరికరం. చేతిలో సులభంగా పట్టుకోవచ్చు. స్క్రీన్ మీద నేరుగా పీహెచ్ రీడింగ్ చూపిస్తుంది. దీన్ని ఉపయోగించడం కూడా చాలా ఈజీ. ముందుగా మీటర్ క్యాప్ తీసి ఆన్ చేయాలి. తర్వాత పరీక్షించిన నీటిలో సెన్సార్ భాగాన్ని ముంచాలి. కొన్ని సెకండ్లు వేచి ఉంటే స్క్రీన్ మీద పీహెచ్ విలువ అనేది కనిపిస్తుంది. ఇంత సింపుల్గా మనం నీటి పీహెచ్ను తెలుసుకోవచ్చు. చాలామంది రైతులు నీరు క్లీన్గా కనిపిస్తే సరిపోతుంది అనుకుంటూ ఉంటారు. కానీ బయటకు క్లీన్గా కనిపించినా పీహెచ్ సరైన స్థాయిలో లేకపోవచ్చు. అందుకే కళ్ళతో చూసి నీటి క్వాలిటీని అంచనా వేయడం చాలా కష్టమైన పని. ఇలాంటి సమయంలో పీహెచ్ మీటర్ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, బ్రాయిలర్ ఫార్మింగ్ సాధారణంగా నీటి పీహెచ్ 5.5 నుండి 6.5 మధ్య ఉండడం చాలా మంచిది. ఈ రేంజ్లో ఉంటే మందులు మరియు వ్యాక్సిన్లు బాగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే గట్ హెల్త్ కూడా మెరుగుపడుతుంది. పీహెచ్ ఎక్కువగా ఉంటే కొన్ని సమస్యలు రావచ్చు. అవేంటో చూద్దాం. మందుల ప్రభావం తగ్గవచ్చు, వ్యాక్సినేషన్ ఫలితం తగ్గవచ్చు, బ్యాక్టీరియా పెరిగే అవకాశం చాలా ఉంటుంది. అందుకే రెగ్యులర్గా పీహెచ్ చెక్ చేయడం చాలా మంచి పని. నేను ఈ మీటర్ కొనడానికి ముఖ్యమైన కారణం కూడా అదే. ఫార్మ్లో ఏదైనా సమస్య వచ్చిన తర్వాత కారణాలు వెతకడం కంటే ముందుగానే నీటి క్వాలిటీని చెక్ చేస్తే చాలా సమస్యలు నివారించవచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో లేదా బోర్ నీరు మారినప్పుడు పీహెచ్ తప్పనిసరిగా చెక్ చేయాలి. ఇప్పుడు పీహెచ్ మీటర్ ఉపయోగించినప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి. సెన్సార్ భాగాన్ని చేతులతో ఎక్కువగా తాకకూడదు. ఉపయోగించిన తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. మీకు వీలైనట్లయితే కనుక డిస్టిల్ వాటర్తో కూడా క్లీన్ చేయొచ్చు. క్యాప్ పెట్టి భద్రంగా ఉంచాలి. అలా చేస్తే మీటర్ ఎక్కువ కాలంగా పనిచేస్తుంది. కొన్ని మీటర్లలో కాలిబ్రేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా ఇదే మీటరే. అప్పుడప్పుడు కాలిబ్రేట్ చేస్తే రీడింగ్స్ మరింత ఖచ్చితంగా కూడా వస్తాయి. నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే ప్రతి ఫామ్లో కూడా థర్మోమీటర్ ఎంత ముఖ్యమో, టెంపరేచర్ థర్మోమీటర్ అనేది ఎంత ముఖ్యమో పీహెచ్ మీటర్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే నీటి నాణ్యతను అంచనా వేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. చిన్న పెట్టుబడితో పెద్ద సమస్యలను ముందుగానే గుర్తించే అవకాశం ఇస్తుంది. కాబట్టి మీ ఫామ్లో ఇంకా పీహెచ్ మీటర్ లేకపోతే ఒకసారి కొనుగోలు చేసి ఉపయోగించండి. డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పర్సనల్గా రిప్లై అయితే ఇస్తాను. మీరు కూడా రెగ్యులర్గా నీటి పీహెచ్ చెక్ చేస్తూ బర్డ్స్ ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపరచుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫార్మింగ్ టిప్స్ కోసం మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకేనా, చూశారు కదా. ఇప్పుడు గ్రీన్ కలర్ పౌడర్తో కాలిబ్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలా కంప్లీట్ అయిన వెంటనే డిస్టిల్ వాటర్తో క్లీన్ చేసి నెక్స్ట్ టెస్టింగ్కి అయితే వెళ్దాం. ఇప్పుడు రెడ్ కలర్ పౌడర్తో కాలిబ్రేషన్ మొదలైంది. అది వచ్చేసి 4.01 pH అయితే రావాలి మనకి.
అలా ఉంచిన 1 మినిట్ తర్వాత మనకి ఖచ్చితంగా pH అనేది వాల్యూ అనేది వస్తుంది. కొద్దిగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. మనకి వాళ్ళు స్క్రూ డ్రైవర్ కూడా అలాంటిది ఇచ్చి ఉంటారు. దాన్ని తీసుకొని మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని కరెక్ట్గా వాల్యూ అనేది సెట్ చేసుకొని ఉంచుకోవాలి. అలా ఉన్నప్పుడే మనం ఫామ్లో చెక్ చేసినప్పుడు కూడా pH అనేది ఖచ్చితంగా అయితే చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది. మనకు ప్రతిదీ ఇక్కడ ఓ పేపర్ బ్యాక్ సైడ్ వాళ్ళు వాల్యూస్ అయితే ఇచ్చి ఉంటారు. మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు pH మీటర్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. వెంటనే డైల్యూట్ వాటర్తో క్లీన్ చేసే సైడ్లో ఉంచుకోవాలి. ఇప్పుడైతే ఒక బోర్ వాటర్ని అయితే pH లెవెల్స్ అయితే మనం చెక్ చేస్తాము. అందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ pH మీటర్ యొక్క వాల్యూ వచ్చేసి 7.5, వాటర్ యొక్క వాల్యూ వచ్చేసి 7.5 వచ్చింది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ చెక్ చేసుకొని మీ యొక్క పౌల్ట్రీ ఫామ్స్కి 5.5 to 6.5 ఏదైతే ఉందో అది pH లెవెల్స్ మెయింటైన్ అయ్యేలా చూసుకోవాలని ఆశిస్తున్నాము. ఓకేనా? ఈ విధంగా ప్రతి పౌల్ట్రీ ఫార్మర్ అప్డేట్ అయ్యి ప్రతిదీ చెక్ చేసుకొని వారే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోగలరని ఆశిస్తూ ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకొని ఉంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్.